గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఫ్లాంక్ వికిరణ సూత్రం నుంచి మనం వీన్ నియమం అంటే వీన్ సూత్రం ఉంది కదా, సో వీన్ సూత్రంను మనం రాబట్టాలన్నమాట. ఇవి మనకి అన్ని ఇస్తాడు. వీన్ నియమం ఒకటి, రిలే జీన్స్ నియమం, అలాగే స్టీఫెన్ స్థిరాంకం, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. సో 4 మార్క్స్కి ప్రతిదీ ఇంపార్టెంట్. ఏది ఇస్తాడో మనకు తెలియదు, లేకపోతే రెండు కలిపన్నా వీన్ నియమం లేదా రిలే జీన్ నియమంని రాబట్టండి అని కూడా ఇస్తాడు. సో ఫ్లాంక్ వికిరణ సూత్రం నుంచి వీన్ నియమం రాబట్టుట అనమాట ఫస్ట్ది. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫ్లాంక్ వికిరణ సూత్రం తీసుకుంటాం. మనం ఫ్లాంక్ వికిరణ సూత్రం ఏంటిది, మనకి ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 π hc బై లాంబ్డా పవర్ 5 ఇంటూ ఈ పవర్ hc బై లాంబ్డా kt మైనస్ 1 ఇంటూ డి లాంబ్డా. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ ఈ సమీకరణం నుంచి మనం వీన్ నియమాన్ని రాబట్టాలన్నమాట. వీన్స్ నియమం ఏంటిది, మనకి తెలిసిందే కదా, ఏంటిది లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది మనకి వీన్స్ నియమం. సో దాన్ని మనం తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఈ వీన్స్ నియమం అనేది తక్కువ తరంగ దైర్ఘ్యాల వద్ద మాత్రమే ప్రయోగంలో మనకి ఏకీభవిస్తుంది అనమాట. సో లాంబ్డా విలువ తక్కువ అయితే మాత్రమే. సో లాంబ్డా విలువ మనకి తక్కువ ఉండాలి. సో లాంబ్డా విలువ మనం తక్కువ అయితే, సో లాంబ్డా విలువ మనకి తక్కువ అయితే అప్పుడేమవుతుంది, హెచ్సి బై లాంబ్డా కేటీ అనేది. సో మనం లాంబ్డా విలువ తక్కువ అయినప్పుడు మనం అంటే లాంబ్డా విలువ చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. దీనికోసం మనం హెచ్సి బై లాంబ్డా కేటీ ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. సో ఈ విలువను మనం పై సమీకరణంలో ప్రతిక్షేపం అంటే ఫ్లాంక్ వికిరణ సూత్రంలో మనం ప్రతిక్షేపించుకుంటాం. సో ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 π hc బై లాంబ్డా పవర్ 5 లాంబ్డా పవర్ 5 ఇంటూ ఈ పవర్ hc బై లాంబ్డా kt ఇంటూ డి లాంబ్డా. సో ఇప్పుడు దీని నుంచి ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 π hc బై లాంబ్డా పవర్ 5. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్తున్నాం. సో పైకి తీసుకెళ్తే మనకి మైనస్ వస్తుంది, తెలిసిందే కదా, మైనస్ hc బై లాంబ్డా kt ఇంటూ డి లాంబ్డా. సో దీంట్లో మనం 8 π hcని మనం ఏ అనుకుందాం, అలాగే hc బై కేటీని కేని మనం బి అనుకున్నాం అనుకో. సో ఏ విధంగా రాస్తున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 π hc అనుకుందాం, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు hc బై కే అనుకుందాం అనమాట వీటిని. సో అనుకున్నప్పుడు ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ బై లాంబ్డా పవర్ 5 ఈ పవర్ మైనస్ బి బై లాంబ్డా టీ ఇంటూ డి లాంబ్డా అనమాట. అయితే ఈ సమీకరణం అనేది మనకి వీన్స్ నియమాన్ని సూచిస్తుంది అనమాట. వీన్ నియమాన్ని మనకి సమీకరణం చూపించింది. సో ఇది ఫ్లాంక్ వికిరణ సూత్రం నుంచి వీన్ నియమాన్ని మనం రాబడటం. అలాగే నెక్స్ట్ మనకి రెండోది ఫ్లాంక్ వికిరణ సూత్రం నుంచి రిలే జీన్స్ నియమాన్ని రాబట్టుట. సో రిలే జీన్ నియమాన్ని రాబట్టడం దేని నుంచి, ఫ్లాంక్ వికిరణ సూత్రం నుంచి మనకి రిలే జీన్స్ నియమాన్ని రాబట్టడం. ఇది కూడా మనకి 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో సేమ్ మళ్ళీ మనం ఫ్లాంక్ వికిరణ సూత్రం తీసుకుంటాం. ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 π hc బై లాంబ్డా పవర్ 5 ఇంటూ ఈ పవర్ hc బై లాంబ్డా kt మైనస్ 1 ఇంటూ డి లాంబ్డా. సో అయితే ఇప్పుడు మనం ఫ్లాంక్ వికిరణ సూత్రంలో మనకి లాంబ్డా విలువ అనేది లాంబ్డా అనేది తరంగ దైర్ఘ్యాలు అంటే తక్కువ తరంగ దైర్ఘ్యాలు మాత్రమే ఈ ప్రయోగం అనేది ఏర్పడుతుందని చెప్పాం. అలా కాకుండా రిలే జీన్స్ నియమం ఏ విధంగా ఉంటుందంటే తరంగ దైర్ఘ్యాలు అనేవి అతి ఎక్కువ తరంగ దైర్ఘ్యాల వద్ద మాత్రమే ఈ ప్రయోగం అనేది ఏకీభవిస్తుంది అనమాట. సో దీనికోసం మనం లాంబ్డా విలువ గరిష్టం తీసుకుంటాం. సో లాంబ్డా విలువ గరిష్టం అనమాట.
గరిష్టమైతే. సో లాంబ్డా విలువ మనకు గరిష్టమైందనుకో, ఇప్పుడు మనం ఇది తీసుకుంటాం e/hc/λkt. నేను ఏ విధంగా రాస్తామంటే 1 ప్లస్ మనకు తెలిసిందే కదా e⁻x అంటే మనం ఎలా రాసుకోవచ్చు అది అలా. సో లాంబ్డా kt ప్లస్ h² c² λ² k² t² ప్లస్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హయ్యర్ పదాలని మనం వదిలేసుకుంటాం. సో వదిలేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది e/hc/λkt అంటే 1 ప్లస్ hc/λkt అనమాట. సో λkt ఉందాం. సో ఈ వాల్యూను దీంట్లో ప్రతిక్షేపించుకుంటాం. సో ఏమొస్తుంది e⁻d λ 8πhc/λ⁵ అంటే 1 ప్లస్ hc/λkt -1 ప్లస్ 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే దీని పైకి రాస్తే మనకేమొస్తుంది 8πhc/λ⁵ ఇంటూ hc అంటే పైకి వెళ్తుంది కదా. సో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ మనకి d λ కూడా ఉంది. సో d λ kt ఇంటూ d λ. సో ఒక λ అలాగే hc క్యాన్సిల్. ఓకే. సో మిగిలింది ఏంది మనకి e λ d λ 8π h ఉండదు 8πkt బై 8πkt/λ⁴ ఇంటూ d λ. సో ఈ సూత్రం అనేది మనకి రేలే జీన్స్ సూత్రాన్ని సూచిస్తుంది అనమాట. ఇదే రేలే జీన్స్ నియమం. సో మనం ప్లాంక్ వికిరణ సూత్రం నుంచి వీన్ నియమం అలాగే రేలే జీన్స్ నియమాన్ని రాబట్టాం. నెక్స్ట్ మనకి స్టీఫెన్ నియమం అనమాట. ఈ రెండు కలిపి మనకి 4 మార్క్స్ కన్నా ఇస్తాడు. అంటే ప్లాంక్ వికిరణ సూత్రం నుంచి వీన్స్ నియమాన్ని మరియు రేలే జీన్స్ నియమాన్ని రాబట్టండి అని ఇలా 4 మార్క్స్కి లేదా సపరేట్గా 4 మార్క్స్ కన్నా ఇస్తాడు. సో అందుకనే ముందు చెప్తున్నాను ఇది. నెక్స్ట్ మనం అలాగే వీన్ సూత్రం నుంచి ప్లాంక్ వికిరణ సూత్రం నుంచి మనం స్టీఫెన్ సూత్రాన్ని రాబట్టుట. సో నెక్స్ట్ మనం ప్లాంక్ వికిరణ సూత్రం నుంచి స్టీఫెన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 4 మార్క్స్కి. సో 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంక్ వికిరణ సూత్రం నుంచి మనం స్టీఫెన్ నియమం. సో ప్లాంక్ వికిరణ సూత్రం తీసుకుంటాం. ఏంటిదంటే ఈన్యూ డీన్యూ, మనం లాంబ్డాలు కాదు ఈన్యూ డీన్యూ తీసుకుంటాం. సో 8πh⁴/c³ ఇంటూ hν/kt-1. ఓకే. సో దీంట్లో మనం శక్తి సాంద్రత లేదా శక్తి సామర్థ్యం అని కూడా అనవచ్చు. సో శక్తి సాంద్రత ఈన్యూ అయినా సో ఈన్యూ మనం c/4 ఈన్యూగా తీసుకుంటాం అనమాట. సో మనం ఏం ప్రతిక్షేపించుకుంటాం దీంట్లో ఎలా ఈన్యూ డీన్యూ 8πh⁵ ఇంటూ c/4 c³ ఇంటూ dνe⁻hν/kt-1. దీంట్లో 2 అలాగే ఒక c క్యాన్సిల్. సో మిగిలిన ఏంటి మనకి ఈన్యూ డీన్యూ 2πhν³ ఇంటూ e⁻hν/kt-1 ఇంటూ dν. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అంటే శక్తి ఈ మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే 0 to ∞ ఇంటూ ఈన్యూ డీన్యూగా తీసుకుంటున్నాం. సో ప్రతిక్షేపించుకుంటాం. ఈ 0 to ∞ ఈన్యూ డీన్యూ అంటే
2 pi h nu cube by c square e power h nu by kt minus 1 into d nu. ఓకే, సో దీంట్లో మనకి బయట తీసుకొచ్చేద్దాం. ఏంటి దీంట్లో ఓన్లీ న్యూ, ఇక్కడ డి న్యూ ఉంది కాబట్టి ఓన్లీ న్యూ పదాలు మాత్రమే. అంటే 2 pi h by c square బయటకు వచ్చేస్తే 0 to infinity nu cube by e power h nu by kt minus 1 into d nu. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే h nu by ktని మనం x అనుకుంటున్నాం. సో h nu by kt ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే దీని నుంచి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? kt న్యూ ఈజ్ ఈక్వల్ టు kt by h ఇంటూ x. ఓకే, సో kt by h ఈజ్ ఈక్వల్ టు x. సో దీని నుంచి మనం d న్యూ చేద్దాం. సో d న్యూ చేస్తే kt by h ఇంటూ dx. ఓకే, సో ఈ వాల్యూని వీటిలో ప్రతిక్షేపించుకుందాం. సో ప్రతిక్షేపించుకుంటే e ఈజ్ ఈక్వల్ టు, సో e ఈజ్ ఈక్వల్ టు 2 pi h, ఓకే 2 pi h by c square ఇంటిగ్రల్ 0 to infinity న్యూ క్యూబ్ అంటే kt by h ఇంటూ x హోల్ క్యూబ్ బై, ఈ మొత్తం మనకి x కదా, సో e పవర్ x మైనస్ 1 ఇంటూ d న్యూ అంటే మళ్ళీ kt by h ఇంటూ dx. ఓకే, సో ఈ మొత్తాన్ని బయటకు రాద్దాం. ఓన్లీ మనకి dx ఉంది కాబట్టి 1 by e పవర్ x మాత్రమే మనకి ఉంటుంది. సో అదే రాద్దాం ఇక్కడ మనం. సో బయటకు తీసుకొస్తే 2 pi h kt by h x హోల్ స్క్వేర్ బై c స్క్వేర్, అలాగే ఇక్కడ kt ఉంది, సో అది కూడా kt by h ఇంటూ 0 to infinity 1 by e పవర్ x మైనస్ 1 ఇంటూ dx. సో ఈ పవర్ x, సారీ ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ కూడా ఉంది కదా, ఎక్స్ కూడా బయట తీసుకురావాలి కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ క్యూబ్ కూడా రాయాలి. సో ఎక్స్ క్యూబ్ బై ఈ పవర్ x మైనస్ 1 ఇంటూ dx. సో బయటకు రాస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీని మొత్తం వాల్యూ మనకి పై పవర్ 4/15 వస్తుంది అనమాట. ఆల్రెడీ మీరు మ్యాథ్స్లో చేసి ఉంటారు, మనం చేయనవసరం లేదు. సో దీంట్లో మనకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? kt ఇది క్యూబ్ కదా, kt పవర్ 4/h పవర్ 4. అక్కడ ఆల్రెడీ హెచ్ ఇచ్చింది కాబట్టి సో హెచ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకేమొస్తుంది? 2 pi kt పవర్ 4, ఇది క్యూబ్, ఇది ఒకటి kt పవర్ 4/h క్యూబ్ c స్క్వేర్, ఈ మొత్తం మనకి పై పవర్ 4/15. ఓకే, సో ఈ మొత్తాన్ని కలిపి రాద్దాం మనం. కలిపి రాస్తే మనకి ఏమొస్తుంది? e ఈజ్ ఈక్వల్ టు 2 pi పవర్ 5, అంతే కదా, ఇక్కడ ఒక పై ఇదో. సో 2 pi పవర్ 5 k పవర్ 4 t పవర్ 4/15 h క్యూబ్ c స్క్వేర్. ఓకే, సో దీని నుంచి మళ్ళీ మనం e ఈజ్ ఈక్వల్ టు సిగ్మా t పవర్ 4 అనమాట. సో ఇక్కడ మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకున్నాం? 2 pi పవర్ 5 k పవర్ 4/15 h క్యూబ్ c స్క్వేర్ అనమాట. సో దీని నుంచి మనం e ఈజ్ ప్రపోర్షనల్ టు t పవర్ 4. ఇదే మనం స్టీఫెన్ బోల్ట్జ్మాన్ సూత్రం అనమాట. ఇక్కడ సిగ్మాని మనం స్టీఫెన్ స్థిరాంకంగా చెప్పుకుంటాం. సో e ఈజ్ ప్రపోర్షనల్ టు t పవర్ 4ని మనం స్టీఫెన్ సూత్రంగా చెప్తున్నాం. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 4 మార్క్స్కి కొన్నిసార్లు మనకి 12 మార్క్స్లో కూడా కల్పిస్తాడు. ఫ్లాంక్ వికర్ణ సూత్రం
వివరించండి, దాని నుంచి స్టీఫెన్ సూత్రం రాబట్టండి అని కూడా ఇస్తాడు. సో అందుకే ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. దీని నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో ఉన్నది. ఒకవేళ సరిగ్గా లేదు అనుకుంటే దీంట్లో చూసి రాసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.